రోజుకి 7 లక్షల మంది జనాలతో తిరిగే ఈ చెన్నై రైల్వే స్టేషన్ లోన ఒక స్టాల్ తో 2 కోట్ల టర్న్ ఓవర్ చేసిన బిజినెస్ కాంజీవరం సిల్క్స్. ఇలాంటి బిజినెస్ నువ్వు కూడా చేసి మంత్లీ 1 లాక్ నుంచి 2 లాక్ వరకు ఎలా జనరేట్ చేయాలో ఈ వీడియోలో చెప్తా. కింద ఫాలో బటన్ హిట్ చేసి రీల్ ని సేవ్ చేసుకో. రైల్వే స్టేషన్ లో ఒక స్టాల్ పెట్టాలంటే నీకు ఇండియన్ రైల్వేస్ నుంచి పర్మిషన్ కావాలి, అలాగే టెండర్స్ కూడా వేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఒక జనరల్ షాప్ పెట్టాలంటే నీకు 50,000 నుంచి 1,50,000 వరకు అవుతుంది. అండ్ ఇండియన్ రైల్వే టెండర్ ఫీజు వచ్చేసరికి నీకు 10,000 నుంచి 50,000 వరకు అవుతుంది. ఫస్ట్ మంత్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసరికి నీకు 30,000 నుంచి 80,000 వరకు అయ్యే పాసిబిలిటీ ఉంది. అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి నీకు 20,000 నుంచి 30,000 అయ్యే పాసిబిలిటీ ఉంది. టోటల్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి నీకు 2 lakhs నుంచి 3 lakhs వరకు అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇన్కమ్ డైలీ సేల్ వచ్చేసరికి 5,000 నుంచి 50,000 వరకు అయ్యే పాసిబిలిటీ ఉంది. మంత్లీ ఇన్కమ్ వచ్చేసరికి 2 lakhs నుంచి 4 lakhs వరకు రావచ్చు. ఎక్స్పెన్సెస్ 1 lakh నుంచి 1,50,000 వరకు నీకు ఎక్స్పెన్సెస్ అవ్వచ్చు. ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసరికి 1 lakh నుంచి 1,50,000 ఎర్న్ చేసే పాసిబిలిటీ ఉంది. రిస్క్ వచ్చేసరికి ఇండియన్ రైల్వేస్ నుంచి పర్మిషన్ డిలే అవ్వచ్చు. అండ్ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉండొచ్చు. క్వాలిటీ ఫుడ్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నా దగ్గర నీ స్టెప్ టు స్టెప్ బిజినెస్ గైడ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో రైల్వే అని కామెంట్ చేయి, నేను నీకు పర్సనల్ గా లింక్ పంపిస్తా. ఇలాంటి బిజినెస్ ఐడియాస్ కోసం కింద ఫాలో బటన్ హిట్ చేయి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే బిజినెస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి రీల్లీ షేర్ చేయి.